హలో గైస్, రీసెంట్ గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వెళ్ళి నాకు ఒక కాల్ వచ్చింది. లైక్ మాకు ఒక 5 మెంబర్స్ జావా ఫ్రెషర్స్ కావాలని చెప్పేసి కాల్ వచ్చింది. సో కాల్ వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న రెజ్యూమేస్ ని ఫిల్టర్ చేసి, అంటే నా దగ్గర ఒక 15-20 మెంబర్స్ రెజ్యూమేస్ ఉండే. సో అందులో ఫిల్టర్ చేసి కొంతమందికి కాల్ చేసినాం అనమాట. సో కాల్ చేసినప్పుడు వాళ్ళు అంటే 3 days లో ఇంటర్వ్యూ ఉంది. వాళ్ళు అంటే ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ నాకు కాల్ చేసిందో వాళ్ళు 3 days లో ఇంటర్వ్యూ ఉంది. సో ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పేసి చెప్పుండే అనమాట. నేనేం చేసిన అంటే నా దగ్గర ఉన్న ఆ క్యాండిడేట్స్ కి కాల్ చేసినప్పుడు, సో వాళ్ళు ఏం చేసి అడిగినారు, అన్న నాది ట్రైనింగ్ అయిపోయి 3 months అయిపోయింది, 2 months అయిపోయింది. సో రీసెంట్ గా ట్రైనింగ్ అయిపోయింది అన్న నాది, కానీ నాకు ప్రిపేర్ అవ్వడానికి ఇంకా 1 week కావాలి, 10 days కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అంటే మనకి ఆపర్చునిటీ వచ్చింది ఒక కంపెనీ నుంచి వెళ్ళి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆపర్చునిటీ రావడమే చాలా ఇదైపోయింది అనమాట. సో అలాంటి టైంలో కూడా మనం మళ్ళీ నాకు 7 days కావాలి, 10 days కావాలి అని చెప్పేసి ఇలా అడిగితే, సో మనకు ఆ ఛాన్స్ ని మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే వచ్చిన ఛాన్స్ ని మనం మిస్ చేసుకున్నట్టే ఇప్పుడు, రైట్? సో అలా కాకుండా మీ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యింది అని అంటే, సో ఇమ్మీడియట్ గా మీరు ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తూ ఏదన్నా ఒక వెబ్ అప్లికేషన్ లేకపోతే మీరు అంటే వెబ్ జావా పైథాన్ పైన ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు, సో వెబ్ అప్లికేషన్ కంప్లీట్ చేయడము, లేకపోతే మొబైల్ పైన వర్క్ చేస్తున్నప్పుడు అంటే మొబైల్ టెక్నాలజీస్ పైన నేర్చుకున్నప్పుడు ఏదైనా మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేయడము, సో ఇలాంటివి ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రాజెక్ట్ చేసుకుంటూ మీరు జాబ్ ట్రై చేయండి. డైలీ అట్లీస్ట్ 2 hours మీరు లైక్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఒక కాన్సెప్ట్ మీరు నేర్చుకొని డైలీ 2 hours ప్రిపేర్ అవుతున్నారు అని అంటే, ఎవ్రీడే ఒక కాన్సెప్ట్ ని మీరు టచ్ చేస్తున్నారు అని అంటే మీకే బోర్ వస్తుంది. సో ఇంకా ఇంతలో డెప్త్ గా నేర్చుకోలేమా మనము, రోజు ఇదే చదువుతున్నా అని చెప్పేసి మీకే అనిపిస్తుంది అనమాట. మీకే అనిపించినప్పుడు మీరు డెఫినెట్ గా దాని డెప్త్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో డెప్త్ గా నేర్చుకుంటారు. సో సబ్జెక్ట్ లో కూడా మీరు స్ట్రాంగ్ అవుతారు అనమాట. సో అలా మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మా ట్రైనింగ్ అయిపోయిందని చెప్పేసి వదిలేయకుండా ఏదైనా ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేయండి, ఏదైనా లేకపోతే ఇంటర్న్షిప్ చేయండి. ఇంటర్న్షిప్ చేస్తూ డైలీ 2 hours మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే ఏ ఇన్స్టిట్యూట్ కి కూడా 1 month ముందో లేకపోతే 20 days ముందో చెప్పేసి రావన్నమాట. అంటే కాల్స్ అనేవి మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ కి 1 month ముందే హెచ్ఆర్ కాల్ చేసి నెక్స్ట్ మంత్ లో మీకు ఈ ఓపెనింగ్స్ ఉంటున్నాయి అని చెప్పేసి ఎవరు చెప్పరు. అట్లీస్ట్ అంటే 3 days ముందు చెప్తారు, లేదు మాక్సిమం 1 week ముందు చెప్తారు. ఇంకా కొంతమంది అయితే నాకు రేపే కావాలి, ఒక 10 members కావాలి ఫ్రెషర్స్ అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో రేపే కావాలి అని అడిగినప్పుడు మీరు మొత్తానికి ప్రిపేర్ అవ్వకపోతే, ఒకవేళ ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని పంపించినా సరే, కంపెనీకి పంపించినా సరే, సో మీరు అక్కడ ఇన్స్టిట్యూట్ లైక్ ఆ ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు అలా ఫెయిల్ అయినారు అని అంటే ఇన్స్టిట్యూట్ కి బ్యాడ్ నేమ్ కదా. సో ఇన్స్టిట్యూట్ కి బ్యాడ్ నేమ్ అయినప్పుడు మిమ్మల్ని ఆ ఇంటర్వ్యూస్ కి పంపించవు అనమాట చాలా ఇన్స్టిట్యూట్స్. సో మీరు ప్రిపేర్ అవ్వండి, సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వి మీరు ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇంటర్వ్యూకి అటెండ్ అయినారు అని అంటే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కూడా మంచి పేరు వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా సక్సెస్ అవుతారు. కాబట్టి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు అక్కడితో వదిలేయకుండా దానిపైన ప్రాక్టీస్ చేస్తూ డైలీ 2 hours చదువుకుంటూ మీరు జాబ్ ట్రై చేయండి. సో డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తా. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను మిమ్మల్ని రీచ్ అవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్.